ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ జి జగన్ అన్నారు. పోలీసు వివరాల ప్రకారం సూరాపురం సాయి హర్షవర్ధన్ 27, సల్మాన్ ఖాన్ 30 ఏళ్లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగృహానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగలించినట్లు గుర్తించారు. దొంగలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చేయి పోగులు, గొలుసులు, ల్యాప్టాప్లు, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, 2.5 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగలించిన ఆస్తి విలువ సుమారు 5.5 అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డిఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే చలో మీరు పోండి తీసుకుంటారు. ఈరోజు తార్నాక రుహైనా అపార్ట్మెంట్లో జరిగిన ఒక ఫ్లాట్ నెంబర్ C501లో జరిగిన దొంగతనం గురించి ఇద్దరు అక్యూజ్లను సాయి హర్షవర్ధన్ ప్లస్ సల్మాన్ ఖాన్ ఇద్దరిని కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఈ కంప్లైంట్ వాళ్ళు 12th నాడు జనవరి 12వ తారీఖు నాడు సంక్రాంతి గురించి అని చెప్పి పెద్దపల్లి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఒకసారి జనవరిలో 25th నాడు అట్లా వచ్చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న ఫిబ్రవరి 25th అట్లా వచ్చి వాళ్ళు ఐటమ్స్ అన్ని చూసుకుంటే వాళ్ళ యొక్క ఇంటికి లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి దొంగలు వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అందులో HP ల్యాప్టాప్, 8 వాచ్లు, ఒక రింగు, 2 మొబైల్స్, ఒక స్పీకరు, 3.5 గ్రాముల గోల్డ్, 45 తులాల సిల్వర్ వెయిట్ మిల్టెడ్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళి పల్సర్ బైక్ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము మా యొక్క డిఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీము వాళ్ళను చాలా జాగ్రత్తగా ఎవరు వచ్చిండ్రో వాళ్ళ ఫుటేజ్ల ద్వారా వాళ్ళను ట్రేస్ చేసి వాళ్ళ యొక్క నేటు మన మనలో కూడా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఇతను హర్షవర్ధన్ ఉంటాడు, నాచారంలో బాబానగర్లో సల్మాన్ ఖాన్ ఉంటాడు. వీళ్ళను ట్రేస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళను తెలుసుకొని ఆ ఫోటోల ద్వారా వాళ్ళకు వచ్చిన ఫోటోల ద్వారా వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర విచారించి వాళ్ళ ద్వారా ఈ ఐటమ్స్ అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇది అంటే ఏదో మధ్యలో జరిగింది. అందాదా వీళ్ళు ఇంట్లో వాళ్ళు 12th జనవరి నాడు జనవరి 12th సంక్రాంతికి బయలుదేరి మళ్ళీ జనవరిలోనే ఎండింగ్లో వచ్చి ఒక 2 రోజుల నుండి చూసుకుని వెళ్ళిపోయాడు. ఆ టైంలో గమనించలేదు, లోపల పెట్టిన ఈ ఐటమ్స్ అనేది గమనించలేదు. 1 డే 2 డే వెళ్ళి వాళ్ళైతే మళ్ళీ అర్జెంట్ ఉందని మళ్ళీ వెళ్ళిపోయి ఫిబ్రవరి ఎండింగ్లో మళ్ళీ వచ్చినారు. అప్పుడు చూసుకున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం 25th నాడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ క్రియేట్ చేసిన తర్వాత మొన్న రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ సల్మాన్ ఖాన్ యొక్క వాళ్ళను ఎవరైతే ఇంతకుముందుకు A1 హర్షవర్ధన్ అనే వ్యక్తి 9 కేసులలో ఇంతకుముందుకు పాత నేరస్తుడు 9 కేసులలో అతను జైలు కూడా పోయించినాడు. కుషాయగూడ కేసులో, పల్కాజ్గిరి, నాచారం ముప్పల్ కేసులలో కూడా, తుర్కపల్లి కేసులో కూడా ఒక కేసులో ఆయన ఇంతకుముందుకు జైలు వేయడం జరిగింది. లేదు అట్లాంటి సేమ్ ఇంట్లో దొంగతనాలే అన్ని కూడా ఇట్లాంటి కేసులు నమోదు చేస్తున్నా సార్.